కుక్కేమో తగిలిస్తారు. నగల గురించి చెప్పాను, ఆభరణాల గురించి చెప్పాను. ఆభరణాలు దేనికి సాదృశ్యం అంటే, ఆ రోజుల్లో వారి శరీరాలను గుచ్చుకునేవారు. వారి నాలికలకి, శరీరాలకి, కనుబొమ్మలకి, ముక్కులకి, చెవులకి, మొత్తం శరీరం అంతా గుచ్చుకునేవారు. దాన్ని గుచ్చుకోవడానికి దేనికి సాదృశ్యం? వేసుకునే గాజులు కానివ్వండి, కాలు కడియాలు కానివ్వండి, చేతికి ఈ ఆభరణాలు ఏవైనా శరీరానికి తగిలించుకున్నారంటే అది పూర్వకాలం. దాని అర్థం ఏంటంటే, వారు పూజిస్తున్న దేవీ దేవతలకు వారిని తాము బానిసలుగా సమర్పించుకొని పుట్టించుకుంటారు శరీరాలు. ఈ ఆనవాయితీయే వచ్చింది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఆభరణాలు స్త్రీలే మీరు పెట్టుకుంటున్నారు. పురుషులు కూడా పెట్టుకునేవారు ఒకప్పుడు. పురుషులు కూడా చెవుపోగులు ఉంటాయి, పురుషులకు కూడా కడియాలు వేసుకునేవారు. అయితే ముక్కు పొడకలు పురుషులు కూడా వేసుకునేవారు. పూర్వకాలం ఆదిలో ఎలా ఉండేదంటే, అది విగ్రహారాధన. ఆభరణాలు దేనికి సాదృశ్యం అంటే విగ్రహారాధనకు సాదృశ్యం. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించండి. దాన్ని ఇప్పుడు మనం పోల్చి ఇక్కడ చూద్దాం. ఒక విగ్రహారాధికుడు ఆ విగ్రహానికి తాను సమర్పించుకొని బానిసగా తన శరీరాన్ని కుట్టించుకుంది. సేమ్ అదేవిధంగా ఈ దాసుడు తన యజమానికి నేను బానిసనిక జీవితాంతం అని చెవుకి కుదురు కుట్టిస్తున్నాడు. ఓకే, అర్థమవుతుందండి? ఇక మనము అలా కుట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని అంటే, ఇదే విషయాన్ని అర్థం ఇచ్చేటట్టు యేసు ప్రభు వారు బైబిల్లో క్రొత్త నిబంధనలో పదే చెప్పుతూ ఉండేవారు. ఏమని? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. అదేంటండి? అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉన్న వేలాది మందికి చెవులు లేవా? ఈయన స్వరం వింటున్నారు కదా, వింటున్నారంటే వాళ్ళకి చెవులు ఉన్నాయి. మరి చెవి గలవాడు అని ఎందుకు అంటున్నారు పర్టికులర్గా? అయితే ఇదేదో వేరే చెవి అనమాట. ఇంతకీ ఏ చెవి అది? ఏ చెవి అంటే, పరిశుద్ధాత్మకు నువ్వు ఇక దాసుడు అవ్వాలి. ఆత్మ చెప్పు సంగతులకు చెవి ఇవ్వాలి. చెవి ఇవ్వడం అంటే విధేయత. జీవితాంతం నేను నీకు దాసుడను, బానిసను, నేను నీకు విధేయుడిగా ఉంటానని అలా చెప్పి, అలాంటి చెవి ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు ఈ మాటలు అని చెప్తున్నారు యేసుప్రభు. చెవి గలవాడంటే విధేయత కలిగిన వాడు, జీవితాన్ని తన్ను దాసుడిగా దేవునికి సమర్పించుకునే హృదయం కలిగిన వాడు ఈ విషయాలు అర్థం చేసుకుంటాడు. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. అందుకే యేసుప్రభు ఎంతో ఆత్మపూర్ణంగా, రూపకలంకారంగా అర్థం ఇచ్చేటట్టు చెప్పారు. ఇది దాని అర్థం.